సో సో ఇందులో మనము కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాం అండ్ అవి దివానా మోడ్లో ఉంటాయి. సో మీరు కూడా దివానా మోడ్లో ఉండండి. అండ్ ఆ ఆన్సర్స్ మనం కొన్ని రాబోటబోతున్నాం. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఓన్లీ ఆనెస్ట్ ఆన్సర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాం మేము. కదరా ఆనెస్ట్ గానే మాట్లాడినాం కదరా ఇప్పటి వరకు. అట్లా అంటావు ఏందిరా? కానీ మేము అడిగే క్వశ్చన్స్ కొంచెం దివానా లెవెల్ ఉంటాయి అని వాళ్ళు చెప్పారు. బట్ అంతే నార్మల్గా ఉన్నాయి క్వశ్చన్స్. సార్ ఆలోచించి అడుగు. ముగ్గురం డైరెక్టర్లము. రేపు మనకు పని ఉంటుంది ఎప్పుడో. మ్యామ్ ఇప్పుడు నేను యాక్టర్ కాదు, మీరు డైరెక్టర్స్. ఓకే ఓకే మీరు డైరెక్టర్సే. నన్ను యాక్టర్లో చూడకండి, ఒక హోస్ట్లో చూడండి. అండ్ సో ఇక్కడ రూల్ ఏంటంటే మీరు మధ్యలో లేచి వెళ్ళిపోయారు అనుకోండి, పెనాల్టీ అనమాట. అంటే అప్పుడప్పుడు ఈ ప్రెషర్ వల్ల వెళ్ళిపోవచ్చు ఛాన్సెస్ ఉంటాయి, కానీ మీరు వెళ్ళిపోవద్దు. వెళ్ళిపోయారంటే మీరు రాబోయే దివానా ఈవెంట్స్ అన్నిటి గెస్ట్లా రావాలి. ఓకే 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 సో ఫస్ట్ ప్రశ్న మన రవికిరణ్ గారితో స్టార్ట్ చేద్దాం. కరెక్ట్. బ్యాక్ బెంచర్స్ నే పట్టుకో. కొంచెం అంటే మీకంటే ఆయన ఇందాక అన్నారు బ్యాక్ బెంచర్ అని చెప్పేసి అక్కడ కూర్చున్నాడు, అందుకే. సో రవికిరణ్ గారు, మీరు ఫస్ట్ ఫిలిం రాజావారు రానివారు, బ్యూటిఫుల్ ఫిలిం, లవ్ ద ఫిలిం. క్లాప్స్ గైస్, క్లాప్స్. ఓకే. సో అందులో ఆ లవ్ స్టోరీ మేము చూసామండి. కానీ ఆ లవ్ స్టోరీ అంటే మా విశ్వసనీయ వర్గాల నుంచి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడే ఉన్నారు ఎక్కడొక్కడ వాళ్ళు కూడా, వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు ఆ లవ్ స్టోరీ మీ ట్రూ లైఫ్ ఇన్స్పిరేషన్ అంటారు, ట్రూ ఇన్స్పిరేషన్ అంట. అండ్ అందులో ఉన్న సీన్స్ కాకుండా లేని సీన్స్ మాకు కొన్ని చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. అందులో ఉన్నవన్నీ లేని సీన్సే. లైఫ్లో లవ్ స్టోరీ అంత ఈజీగా బ్రీజీగా ఉంటే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు చాలా సింపుల్గా డిప్లొమాటిక్గా డిప్లొమాటిక్ కాదు, నిజంగానే చెప్తున్నా. అలా ఉంటే బాగుంటుంది అని అనుకొని రాసిన సీన్స్ అవి. అలా లేదు కాబట్టి. ఓకే సార్, ఓకే యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, బట్ మీరు దివానా లెవెల్ ఆన్సర్ ఇస్తే అక్కడ నుంచి రెస్పాన్స్ వేరే లెవెల్ ఉంటుంది అండ్ మీ దివానా మీటర్ పెరుగుతుంది. ఓకే. అండ్ నందిని మ్యామ్, యాక్చువల్లీ ఐఎమ్ కొంచెం డిసప్పాయింటెడ్ అండి ఈరోజు. ఎందుకంటే మనం యాక్చువల్లీ మంత్లీ వన్స్ ఒకసారి ఎదురుపడుతుంటాము. అండ్ మీరు 2 రోజులైంది చూసి. మీరు కలిసినప్పుడల్లా యాక్చువల్లీ నా అవుట్ఫిట్ ని కాంప్లిమెంట్ చేస్తారు, కానీ ఈరోజు మీరు చేయలే మ్యామ్. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? ఒక చెప్పిందే చెప్తాను. అంటే మొన్న కలిసినప్పుడు చెప్తున్నాను, ఈడు అసలు రోజుకు ఒక కొత్త గెటప్ లో, ఒక కొత్త అవుట్ఫిట్ లో, ఒక స్టైల్ ఐకాన్ లా తయారవుతున్నాడు, ఏంటా అని చెప్పి అడిగాను నేను. మ్యామ్ మీరు కాంప్లిమెంట్ ఇచ్చినేమో చిల్లర్ గాన్ అని చెప్పినావు. చిల్లర్ గాన్ అంటే మరి క్యారెక్టర్ లో ఉండాలి కదా సినిమా రిలీజ్ అయ్యే వరకన్నా. చిల్లర్ అనేది క్యారెక్టర్, అందులో ఒక స్వాగ్ ఉంటుంది మ్యామ్. అవునా కదా? స్టైల్ చిల్లర్ విత్ చిల్లర్ స్వాగ్. ఓకే రైట్. సో మ్యామ్ మీరు కాంప్లిమెంట్ ఇచ్చారు, కానీ మీరు మా క్వశ్చన్ తప్పించుకోలేరు. సరే చెప్పు. మీరు అలా మొదలైంది సినిమా, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ద ఫిల్మ్ మ్యామ్. ఆ సినిమాలో నిత్యమేనన్ గారు బాయ్స్ వాష్రూమ్లోకి వెళ్తారు. అది ఎందుకో మీ ట్రూ లైఫ్ ఇన్సిడెంట్ అని మాకు ఇక్కడే విశ్వసనీయ వర్గాల నుంచి శ్రీదేవి చెప్పింది, నాకు అర్థమైపోయింది. ఇలాంటి చిల్లర్ ఇన్ఫర్మేషన్ అన్ని శ్రీదేవి ఇస్తుంది నీకు. ఆమె ఒక పెద్ద స్పై, అందరి జీవితాల్లో ఏమేమి జరిగిందని ఎలా దూరేసి పట్టేసుకుంటా ఉంటది. అవును, నిజంగానే జరిగింది. చాలా సార్లు ఇన్సిడెంట్ గురించి ఏమన్నా కొంచెం ఏముంటదిరా? లేడీస్ వాష్రూమ్ బిజీగా ఉండే లోపల ఏం లేదు. లేడీస్ వాష్రూమ్ బిజీగా ఉండే, వెళ్ళాలి, కట్ చేస్తే జెంట్స్ వాష్రూమ్ లో ఎవరు లేరు. సో ఇంకా 2 minutes పని ఉంటది మనకి. సో ఇంకా టైమింగ్ చూసుకొని వెళ్ళిపోయి వచ్చేయడమే, అంతే. తెలిసే చేశారనమాట. ఇది ఎందుకు జరిగిందో చెప్తా, అది కూడా చెప్తా. అంటే ఇంతకు ముందు స్టూడియోస్ లో అసలు జెంట్స్ వాష్రూమే ఉండేది, లేడీస్ వాష్రూమ్ ఉండేది కాదు. ఎందుకంటే విమెన్ టెక్నీషియన్స్ లేరు, ఇంకా చచ్చినట్టు అదే వాడాలి. సో అక్కడ కొంచెం ధైర్యం వచ్చేసి ఇంకా బయట కూడా ఒక 2 సార్లు వాడేశాను. సో అక్కడి నుంచి వచ్చిన ఐడియానే అది. పోతే నిత్యమైన నాని కలిసాడు, నాకు నాని కలవలేదు, నా నాని కలవలేదు నాకు, అంతే. అది జరగలేదు, అంతే. సూపర్ ఆన్సర్ మ్యామ్. మీకు ఎక్స్ట్రా 2 points ఇస్తున్నాం. మొత్తం కొంచెం మంచి ఎక్స్ప్లెనేషన్. అండ్ వెంకీ సార్ సర్ప్రైజ్ ఉంది, లాస్ట్కి సర్ప్రైజ్ ఉంది, అది మీకు చెప్తాను. వెంకీ సార్ మా ఫేవరెట్ సూర్య గారితో సినిమా ఇస్తున్నారు. సార్ ఏం అడగాలి? సారీ సార్. సార్ యాక్చువల్లీ మా విశ్వసనీయ వర్గాలు మీ గురించి ట్రై చేశారు, బట్ ఏం ఇన్ఫర్మేషన్ దొరకలేదు. నాకు కూడా ఫోన్ చేశారు, నాకేం తెలియదు అని చెప్పారు. కానీ మీరు యాక్చువల్లీ చూడడానికి నాలాగా చాలా ఇన్నోసెంట్గా స్పెట్స్ పెట్టుకొని ఉన్నారు సార్.
కానీ మీ లోపల గాను రెండు ఒకే లైన్ లో ఉంటుంది. లేదు సార్, నేను కూడా ఇన్నోసెంట్. ఇప్పుడు జస్ట్ యాక్ట్, ఇట్స్ ఆల్ అన్ యాక్ట్ సార్ ఇదంతా. సో మీరు ఇన్నోసెంట్గా అనిపిస్తున్నా మీ లోపల చాలా పెద్ద దివానా ఉండని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దాని గురించి మీ లైఫ్లో ఒక దివానా మూమెంట్ చెప్పండి సార్ మాకు. ఏం పెద్ద లేవు సార్. ఇట్లా 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 సింపుల్ ఆన్సర్స్ ఇస్తే ఓకే సార్. ఇంకా వెంకీ లవ్ గురించి నేను చెప్తా. సార్ ఎస్ ప్లీజ్ మ్యామ్. చెప్పానా సినిమానే వాడు ట్రూ లవ్. జెన్యున్లీ నేను అంటే నాకు వెంకీ డైరెక్టర్ అవ్వక ముందు నుంచి తెలుసు. నేను మేడం దగ్గర పనిచేశాను. సో ఎంత ప్యాషనెట్గా ఒక సీన్ కానీ ఒక కథ కానీ ఏమైనా అడిగినా కూడా ఈ ట్రూలీ లవ్ సినిమా. నిజంగా చెప్తున్నా, హీఈస్ దివానా ఫర్ సినిమా, నో డౌట్. సేమ్ సార్, నేను కూడా. సార్ ఓకే సార్. ఇంకా మీరు మా సూర్యతోని సినిమా చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఈ రౌండ్ క్షమించేస్తున్నాం. బట్ ఓకే, ఇంకా ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి అందరికీ. సెకండ్ రౌండ్ నుంచి కొన్ని సిమిలర్ క్వశ్చన్స్. సో మీరు మీ బచ్పనాల చేసిన దివానా పనులు ఏంటిదో ఒక్కటి ఏదైనా చెప్పండి. మీ ఆన్సర్ బట్టి మీ ఆబ్వియస్లీ ఇందాక చెప్పినట్టు మీ దివానా మీటర్ పెరుగుతుందండి. నేను చాలా చేసిన మ్యామ్. ఇప్పుడు ఇవన్నీ చెప్పేస్తే మా అమ్మ కొడుతుంది ఇంటికి పోయి. ఏం కాదు మ్యామ్, అది అవన్నీ తర్వాత చూసుకుందాం. అది ఎడిటింగ్లో కట్ చేసేద్దాం, మీరైతే చెప్పేసేయండి. మా తమ్ముని చాలా టార్చర్ చేసేదాన్ని. సో మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ రామాయణము ఇట్లాంటి అన్ని డ్రామాలు వేసేవాళ్ళం. మా తమ్ముడు చాలా కొంచెం పొట్టిగా ఉండేవాడు నాకంటే, చిన్నోడు. సో వానికి ఎప్పుడు అమ్మాయి గెటప్ వేసేసి పొట్టు పెట్టేసి వాడిని సీతం చేసేసి వాడిని ఇటు నుంచి అటు దోసి ఇవన్నీ ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళం. నేను చింటూ అని మా ఇంటి పక్కన ఉండేవాడు ఇంకోడు, మేమిద్దరము వాడు పాపం ఎప్పుడు చిన్నోడు దొరికిపోయాడు. అండ్ అందరూ అక్కలు ఇట్లనే ఉంటారేమో మ్యామ్, నాకు తెలిసి యూనివర్సల్. సింధీ కాలనీలో చాలా సార్ అందరు అక్కలు ఇంతేమో. యాక్చువల్లీ మా అక్కకి యాక్చువల్లీ ఫుల్ గోర్లు ఉండేది, ఎప్పుడు ఇట్లా గీరేది నన్ను. అండ్ నేను ఎంత ట్రై చేసినా అది రాదు, అది ఏందో అది అంతే. ఇంకా వాళ్ళకు సూపర్ పవర్ అనుకుంటా గోర్లు. అండ్ అంతే మ్యామ్, ఇంకా యూనివర్సల్ గా అందరూ ఇట్లా టార్చర్ చేయడము. మీకు అందులో ఏమన్నా సాడిస్టిక్ సంతృప్తి ఏమో చిన్న సాడిజం అయితే ఉంది. ఇక్కడ ఇంట్లో భోజనం చేసేసి అమ్మమ్మ ఏదో చికెన్ ఏదో వండేసి వెళ్ళింది బయటికి. అయితే మనం సినిమాల్లో చూస్తాం చూడ, కాల్చుతారు అంతా మీట్ని అట్లా చేస్తారని. మేము ఉన్న ఆకులన్నీ తెచ్చి పెట్టేసి ఓ చిన్న మంట చేసిన కూరకి వెళ్ళి చికెన్ని తెచ్చి అందులో కాల్చి పెంట చేసేసి అది నిప్పు అంటుకొని చాలా జరిగింది. ఇది ఆల్మోస్ట్ ఇల్లు తగలబెట్టేసాము. ఇలాంటివి చాలా జరిగినాయి. అండ్ కాలేజ్లో ఒకసారి ఇదైతే చాలా పిచ్చి పని, అసలు అల్టిమేట్ పిచ్చి పని ఇది. అంటే ఛాలెంజ్ అనమాట. దివానా అంటే మ్యాడ్ ఇది అసలు. నేనైతే ఎవరైనా చేస్తే ఇప్పుడు కొడతా పట్టుకొని. ఢిల్లీలో చదువుకుంటున్నాను నేను, దున్నపోతులాగా. అప్పుడు ఇంకా అడ్డగాడిదిలాగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాం, చిన్నపిల్లలు ఏం కాదు. అక్కడ ఒక గ్రేవ్ యార్డ్ ఉంటుంది, సో చాలా డేంజరస్ ఏరియా. మా వాళ్ళు ఛాలెంజ్ అనమాట, ఆ రాత్రి పూట కారు వేసుకొని అక్కడ తిరగాలని. అందులో మేము అసలు పిచ్చోళ్ళం. అసలు 7-8 మంది కార్లోకి ఎక్కి ఆ గ్రేవ్ యార్డు పిచ్చ డార్క్ ఉంటుంది, అది ఎట్లా ఒక అర్ధగంట తిరిగినాం అందులో. ఇంకేమన్నా అయ్యింటే ఆ పాటికి అక్కడ ఎవరెవరో ఉంటారు, ఏవేమో జరుగుతూ ఉంటాయి. అదే కదా. యాక్చువల్లీ దివానా పని అంటే ఇదే మ్యామ్. ఇది మీరు యాక్చువల్లీ ఈ రౌండ్ యాక్చువల్లీ ఈ మొత్తం విన్నర్ ఇచ్చేయచ్చు, కానీ నెక్స్ట్ రవి గారు ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ ఆన్సర్తో రెడీ ఉన్నట్టున్నారు. చిన్నప్పుడు చేసిన మీరు ఒక నేను చేయలేదు, కానీ మా లైఫ్ నాకు దివానా మూమెంట్ అంటే వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే, ఈ క్యారెక్టర్ దగ్గరగా నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. ఒకరోజు నైట్ 12 అయింది, నేను ఫోన్ అప్పటి వరకు చూసుకోలే. సడన్గా చూసుకుంటే ఒక 50 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను బీటెక్లో ఉన్నప్పుడు. ఇది ఏమైంది, వీడికి ఏమైనా అయిందా అని కంగారుగా కాల్ చేస్తే ఆడు అన్నాడు, రే లోపల ఉండిపోయాను రా అన్నాడు. ఏ లోపల రా అన్న. సో మా క్లాస్మేట్ వేరే అమ్మాయి ఉండేది, వాడు ప్రపోజ్ చేద్దామని సాయంత్రం వాళ్ళ ఇంటి గోడ మీద నుంచి దూకాడు అనమాట. వాళ్ళ అమ్మమ్మ చూసుకోకుండా ఇంటి తలుపేసింది. వాడు ఆ ఇంటి మంచం కిందే ఉన్నాడు. సో అది ఆ మంచం పైనే ఉంది, అమ్మమ్మ బయట ఉంది. సో ఇప్పుడు నేను అందరికీ కాల్ చేసి ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాం. ఒకడేమో కిటికీలు బద్దలు కొడదామా అంటున్నాడు,
ఇంకొకడు పైనుంచి దూకుదామా అంటున్నాడు, ఇంకొకడైతే అమ్మమ్మని ఏమైనా చేద్దామా మొత్తం మంది పెడదామా అంటాడు. సో మేమేం చేయలేదు, వాడే లోపల ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి వాడిని పాపం అంటే వీడు భయపడుతూ వెళ్తే ఆ అమ్మాయి వాడికి ధైర్యం చెప్పి ఏం కాదులే నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళ అమ్మమ్మని పైకి పంపించి నెమ్మదిగా వాడిని బయటికి పంపించింది. నైట్ అయితే అందరం టెన్షన్ అయ్యాం, కానీ ఆ లవ్ స్టోరీ మాత్రం ఆ తర్వాత రోజు పొద్దున్న నుంచి సక్సెస్ అయింది. Awesome, awesome. ఇది మీరు ఇంకా స్టోరీ చేసేయచ్చు దీంతో. చెప్తా ఉంటే అనిపించింది. సూపర్ సార్, సూపర్ సార్. వెంకీ సార్, క్రేజీ స్టోరీస్ అయితే నాకు నిజంగా సార్ ఒక్కటైనా అంటే మీరు డైరెక్ట్గా అయిపోయినా మీరు ఇండైరెక్ట్గా మీరు ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా ఇట్లా ఏమో అంటే దీవానా మూమెంట్ ఏం కాదు, కానీ నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు సిబిఐటీలో ఫెస్ట్ ఉండింది. ఫెస్ట్కి వెళ్ళాను. ఫెస్ట్కి వెళ్ళిన తర్వాత నాతో పాటు ఇంకో ఇద్దరు వచ్చారు. అక్కడ వచ్చేసి వాళ్ళు ఇద్దరు అక్కడ సిబిఐటీ అమ్మాయిలని ఐ థింక్ మామూలుగా కొంచెం కెలికినట్టున్నారు. వాళ్ళు కూడా హ్యాపీయే, కాకపోతే సిబిఐటీ బాయ్స్ నాట్ హ్యాపీ. వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుకుంటున్నారు. మేము ఇక్కడ దూరంగా ఉండి చూస్తున్నాం. మాట్లాడుకుంటున్నారు. ఇంకోసారి ఇలా చేయకని చెప్పేసి వాడు ఇలా వెనక్కి వెళ్తున్న మనిషిని అలాగే వీడి వెనకాల వెళ్ళి ఎగిరి తన్ని వాడిని కింద పడిపోయిన తర్వాత తంతా ఉన్నాడు. మాకేమో టెన్షన్ వచ్చింది. తనేసి అలాగే ఏం సంబంధం లేనంటే వెళ్ళిపోయాడు. ఇందుకే ఏంటి, వార్నింగ్ ఇచ్చినోడు ఒకడు, వార్నింగ్ ఇప్పించుకున్నాడు ఒకడు, కొట్టినోడు ఒకడు, కొట్టించుకున్నోడికి ఎవడు కొట్టాడో తెలియదు. అందరం సైలెంట్గా మామూలుగా అక్కడ మొత్తం మా కాలేజ్ నుంచి ఉంది 10 మంది. వాళ్ళు వచ్చేసి తెలుసుగా 3000-4000 మంది ఉంటారు. ఏం జరగనట్టు సైలెంట్గా బయటకు వచ్చాం. ఆ రోజు కానీ నిజంగా ఆడు గుర్తుపట్టి ఉంటే ఆడితో పాటు మేము కూడా దెబ్బలు తినేవాళ్ళం. హీరో హీరోయిన్ కొట్టుకొని మధ్యలో కమెడియన్ ఇంచుమించు అలాంటిదే. యా ఓకే. వీళ్ళు ఫైనల్ గా ర్యాపిడ్ ఫైర్ లాగా. ఓకే, ఇది చల్లబడే ముందే జస్ట్ లాస్ట్ క్వశ్చన్. ఆబ్వియస్లీ మా ఇంటి బంగారంలో మీ ఒక దివానా మూమెంట్ అంటే క్రేజీ మూమెంట్ చెప్పండి మ్యామ్. కొడతారా పట్టుకొని ఇప్పుడు అన్ని చెప్తే? నా కోసం మ్యామ్, నేను సమంత మ్యామ్ ఫస్ట్ సినిమా హీరో కదా, ఏం చెప్పాలి అట్లీస్ట్ అసలు? నా కోసం. నేను కూడా మీ ఫ్యామిలీ కదా మ్యామ్, కమాన్ ప్లీజ్. దివానా మూమెంట్ అంటే ఏం లేదు. ఇప్పుడు మన టీజర్లో కిక్ ఉంది కదా, యాక్చువల్గా డూప్ చేయాల్సింది ఆ షాట్. వచ్చింది అమ్మాయి పాపం, వచ్చింది రెడీ అయింది, ప్రాక్టీస్ చేసింది అంతా. సమంత గారు వచ్చి అంటే నేను చేయలేనా అంది. అంటే లీ ఉన్నాడు, నేనున్నాను, ఒకళ్ళొకళ్ళు మొక్కలను చూసుకున్నాం. అంటే ఏమన్నా అవుతుందా లేదా కూడా క్యాల్కులేట్ చేసుకున్నాం. మళ్ళీ షూటింగ్ ప్రాబ్లం అంటే లేదు, సరే ఒకసారి ట్రై చేయి, ఈజీ అయితే చేద్దు కానీ అని చెప్పాము. వచ్చింది, ఒక 2 సార్లు చూసుకుంది, టేక్ 1 ఓకే. అదే ఇంకా దివానా మూమెంట్. క్రేజీ ఇట్ వాస్. క్రేజీ. యాక్చువల్లీ గవిరెడ్డి కూడా నాతో అన్నాడు, ఏదో డూప్ అనుకున్నా ఇంకా తిరిగి మేడం ఇట్లా పోజ్ పెట్టి ఇట్లా లేచింది అన్నాడు. అండ్ యాక్చువల్లీ క్రేజీ మ్యామ్, నేను యాక్చువల్లీ సెట్ మీద చూసిన. అండ్ ఇంకో దివానా మూమెంట్ ఏంటంటే గవిరెడ్డి వెళ్ళి గుడిపుటాని చేస్తుంటాడు ప్రతి సీన్లో. అది కొంచెం పెంచుకోవడానికి అక్కడ రైటర్ కొంచెం చెప్తాడు, నాకు కొంచెం చెప్తాడు, ఎవరికో కొంచెం చెప్తాడు. సో కొంచెం 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 అలా పెంచుకుంటూ ఉంటాడు. అది మా సినిమాలో కూడా ట్రై చేసిండు, కానీ నేను అవ్వని లేదు. నువ్వు ఉన్నావు కదా అక్కడ. అది సో సార్, సూర్య సార్, యాక్చువల్లీ నేను సూర్య సార్ పోస్టర్లు పెట్టుకుంటుండే సార్ నా డ్రెస్సింగ్ మిర్రర్ మీద. చిన్నప్పుడు హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అండ్ ఫైనలీ ఐ థింక్ మేము వింటేజ్ సూర్యాని చూడబోతున్నాం విత్ దిస్ ఫిలిం, సంజయ్ అనే నేమ్ తోటి. అండ్ సార్ మీ సెట్లో మీకు ఒక దివానా మూమెంట్ అంటే సార్ తోటి? సో నీకులాగే నేను కూడా సూర్య గారు పెద్ద ఫ్యాన్ ఫ్రమ్ గజనీ డేస్. ఒక మంచి ఫ్యామిలీ సినిమా తీద్దాం అనుకునే స్టార్ట్ చేసాం. సో వన్ దివానా మూమెంట్ ఐ థింక్ దిస్ రౌండ్ ఐఎమ్ గోయింగ్ టు విన్ ఫర్ ష్యూర్. సో షూటింగ్ ఇన్ ఊటీ, ఫర్న్ హిల్ ప్యాలెస్. సో ఒక ముందు రోజు లాస్ట్ 2 days ఆఫ్ షూట్, ముందు రోజు నైట్ షూట్ చేసాం. నైట్ షూట్ చేసి ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత దెన్ వి కేమ్ టు నో అక్కడ వచ్చేసి ఒక లెపర్డ్ తిరుగుతుంది. సరిగ్గా మేము ప్యాకప్ చెప్పిన ఒక అరగంటకి ఒక లెపర్డ్ వచ్చేసి సరిగ్గా షూటింగ్ చేస్తున్న స్పాట్లో ఒక కుక్కను పట్టుకుని వెళ్ళిపోయింది, చంపేసి తీసుకెళ్ళిపోయింది. ఓకే ఫైన్, ఇంకా నెక్స్ట్ డే షూటింగ్, దిస్ ఇస్ ద లాస్ట్ డే. ఇంకా అందరినీ రిక్వెస్ట్ చేసుకుని పాపం రవినారాయణన్ గారిని కానీ లేకపోతే సూర్య గారు, అప్పటికి ఐ థింక్ దే వర్ వర్కింగ్ ఫర్ లైక్ 14 hours నాన్ స్టాప్, నైట్ 10:30 ఆ ప్రాంతాల్లో. సో ఆ లెపర్డ్ అక్కడికి వచ్చింది, బయటికి వెళ్ళిందో లేదో ఎవరికి తెలియదు. సో ఈ ఫర్న్ హిల్ ప్యాలెస్ ఎలాంటిదంటే, ప్యాలెస్ వెనకాల మొత్తం జంగుల్ ఉంటుంది. సో ఓకే, అక్కడ అన్ని లైట్లు పెట్టారు.
సడన్గా 10:30కి ఇంకొక గంటన్నర చేస్తే షూటింగ్ అయిపోద్ది. అందరూ పరిగెడతాం మొదలెట్టారు, లేపడి వచ్చిందని. అప్పటికి ఇంకా మాకేమో టెన్షన్ వస్తుంది. లేపడి లేదు, ఏం లేదు, కుక్క అనుకుంటాను. ఇలా తిరంగానే నా ముందు నుంచి ఇలా వెళ్ళింది. నేను చూసినట్టు ఎవరికి తెలీదు. నేను చెప్తే షూటింగ్ ఆగుద్ది. ఏం లేదు అని చెప్పేసి మొత్తానికి సార్ మీరు అసలు దివానా సార్ అయితే. Round will give it to Venki. Give it to Venki, sir. మొత్తం అయిపోయిన తర్వాత ఐ కన్విన్స్డ్ 140 people on set it was not leopard. So you were the only person acting on that set then. Yes. I clearly saw it jumped in front of me. ఇప్పుడైనా వాళ్ళకి తెలుసా సార్, లేకపోతే షూటింగ్ అయిపోయిన తర్వాత అందరూ గుంపులకి వెళ్ళండి రా బాబు, ఇందాక లెపర్డ్ చూసాను. ప్రాణాలు తెగించి డైరెక్టర్ సినిమాలు తీస్తున్నారంటే ఇదే మరి. నా ప్రాణాలు కాదు, ఆడ ప్రాణాలు పణంగా పెట్టి చేశాను. ఇప్పుడు అందరూ టీంలో అందరూ చెప్పుకుంటారేమో, యాక్చువల్లీ మేము లెపర్డ్తోనే కలిసి ఇట్లా షూటింగ్ చేసినాం. యాక్చువల్లీ ఏదన్నా చెప్పుకోవచ్చు. బిగ్గెస్ట్ ఫ్లెక్స్ సార్, ఐ థింక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ దివానా మూమెంట్. సార్ సారీ లాస్ట్. యా రవి గారు. అండ్ మన రౌడీ ఇస్ అన్ ఎమోషన్ సార్. మన రౌడీ జనార్దన్ సెట్లో మీకు ఒక దివానా మూమెంట్ అంటే ఏం చెప్తారు సార్? ఒకటని ఏం లేదు, నేను ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాను. అంటే నేను చాలా రోజులు వెయిట్ చేశాను దీనికోసం. సో ఐఎమ్ ఎంజాయింగ్ అలాట్. ప్రతి Yeah, మేము నిమిషం కూడా actually ప్రతిరోజు చాలా wait ఎంజాయ్ చేశాం. చేస్తున్నా. వన్ మూమెంట్ మీకు ఏమైనా గుర్తుందా? జస్ట్ పర్టికులర్గా అంటే మేము మహారాష్ట్రలో షూట్ చేస్తున్నాము ఒకరోజు. చాలా దూరం, చాలా లోపలికి వెళ్ళి షూట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరు వెళ్ళలేదంట. సో అక్కడ సిగ్నల్స్ కానీ ఏం లేవు. నేను ఎక్కడో సముద్రం మధ్య లోపలికి తీసుకుని వెళ్ళి షూట్ చేస్తున్నా. అక్కడ హై టైడ్ లో టైడ్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇక్కడ 2 hours మాత్రమే షూట్ చేయగలుగుతారు అని చెప్పారు. అది పెద్ద సీన్. సో నేను వెళ్ళి ఒక డే తీయాల్సిన సీన్ ఇది, బట్ 2 hours ఉందని యాక్టర్స్ ఇద్దరు విజయ్ గారి దగ్గర, కీర్తి గారి దగ్గర కూర్చొని మీరిద్దరు ఏం చేస్తారో తెలియదు, ఇది 2 hours ఫినిష్ అవ్వాలని అడిగాను. దాంతోపాటు 100 రిక్వైర్మెంట్స్ నాకు. ఈ పక్క వాటర్ కనిపించాలి, ల్యాండ్ రావాలి, ఫైర్ ఉండాలి టైంకి. సో 5 ఎలిమెంట్స్ సీన్లో కరెక్ట్గా రావాలి అని. బట్ అందరూ అన్నారు స్కై కనిపించట్లేదు కదా రాత్రి చీకట్లో, 5th ఎలా రైట్ మూమెంట్లో వాళ్ళిద్దరూ ఈ సీన్ పూర్తి చేయాలన్న హడావిడిలో డైలాగ్స్ చెప్తూ ఉంటే సడన్గా వెనక ఒక పెద్ద ఉరుము వచ్చింది. ఆ 5th ఎలిమెంట్ కూడా యాడ్ అయిందని అందరూ క్లాప్స్ కొట్టారు సీన్ అయిపోగానే. సో ఇస్ ఇట్ ఆన్ టేప్ సార్? అది టేప్, ఇస్ ఇట్ ఆన్ టేప్? ఎస్, అది ఓకే టేక్ ఒకటే క్రేజీ. యా ఓకే, దివానా అందరూ దివానా లెవెల్లో ఆన్సర్ చేసినందుకు మీరు అందరు దివానాలే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్. అండ్ యాక్చువల్లీ సర్ప్రైజ్ నాకు చెప్పలేదు, వీళ్ళు ఇందాక అడుగుతుంటే కమిట్ అయిపోయినా. ఓకే సార్, మీ నెక్స్ట్ ఏ సినిమా చేసినా అందులో నేను ఫ్రీగా చేసేస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ స్పోర్ట్. అండ్ ఇంకా ప్రోగ్రామ్ అవ్వలేదు. ఓకే, వచ్చేసారండి, వచ్చేసారు. తర్వాత వేసుకుందాం. ఓకే, థ్యాంక్ సో యూ. యా థ్యాంక్ యూ. మీరు వేదిక మీద ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం.